వైషుకి ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది. నన్ను నమ్మండి మావయ్య. అది కాదలుడు. పెద్దిరెడ్డి గారు, సూర్య చెప్పింది నిజం. ఎవరికోసమో మన కోరికల్ని సంతోషాల్ని అణుచుకొని బ్రతకాల్సిన అవసరం లేదు. వాళ్ళేదో సరదాగా వెళ్లాలనుకుంటున్నారు. పాపం వెళ్ళనివ్వండి. సరే, మీరు చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటా ఉండాలి. కానీ తొందరగా తిరిగి వచ్చేయాలా. మీరు ఆలస్యం చేసే కొద్దీ మేము ఇక్కడ కంగారు పడిపోతా ఉంటాము. మేము త్వరగానే తిరిగి వచ్చేస్తాం మావయ్య. రే చిన్న అన్నా, సూర్య ఖర్చులు కొంచండి. మావయ్య పర్లేదు, ఖర్చులు వాడుకోండి. పద బావా. బయలుదేరండి బయలుదేరండి, జాగ్రత్త. అయ్యయ్యో, కొన్ని షాపుల పేర్లు చెప్పొస్తాను, తర్వాత వాళ్ళ ఇష్టం. జాగ్రత్తగా వెళ్ళండి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. అల్లుడు, ఏంటి పిన్ని? ఇంతకీ ఏ షాప్కు వెళుతున్నారు? ఏమో ఇంకా డిసైడ్ అవ్వలేదు పిన్ని. హైదరాబాద్ కదా, నన్ను అడగొచ్చు కదా తల్లి. ఇదిగో ముందే తీసిపెట్టాను. ఈ షాప్కి వెళ్ళు, నీకు కావలసిన అన్ని వెరైటీస్ దొరుకుతాయి. కుకట్పల్లి వస్త్రతరంకెళ్ళు. సూర్య, సరే పిన్ని. కుకట్పల్లి వస్త్రతరంకి తీసుకెళ్ళు. జాగ్రత్తగా వెళ్ళండి. సరే అత్తయ్య. టేక్ కేరా. ఓకే అత్తయ్య. బాయ్ పిన్ని. బాయ్ బాయ్ బాయ్. హ్యాపీ జర్నీ. రే, సూర్య వైషు ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరారు. వాళ్ళిద్దరినీ కూకట్పల్లి వస్త్రతరంలో షాపింగ్ చేయమని చెప్పాను. మీరు వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి. మ్యాక్సిమం వాళ్ళొక 5 అవర్స్లో అక్కడికి రీచ్ అయిపోతారు. నేను వాళ్ళిద్దరు ఫొటోస్ పంపిస్తాను. మీరు చెయ్యాల్సిందల్లా సూర్యని జాగ్రత్తగా లిఫ్ట్ చేసి ఆ అమ్మాయిని సపరేట్గా ఉంచండి. నేను టైం చూసుకొని ఫోన్ చేస్తాను, అప్పుడు దాన్ని లేపేయండి. ఓకే మేడం. నువ్వు ఇప్పుడు సింపుల్గా ఓకే అనడం కాదు, నేను చెప్పింది చెప్పినట్టు జరగడం నాకు ముఖ్యం. ఇప్పటికే నేను ఎంతో మందిని నమ్మి చాలాసార్లు అవకాశాలు చేజార్చుకున్నాను. నా టార్గెట్ ఇంకొకసారి మిస్ అవ్వడం నాకిష్టం లేదు. అందుకే మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను. నా నమ్మకాన్ని వమ్ము చెయ్యొద్దు. నా ప్లాన్లో ఏ మాత్రం తేడా జరిగినా నేను సహించను.
అర్థమైందనుకుంటా. అర్థమైంది మేడం. ఫోటోస్ పంపిస్తాను, చూసుకో. ఏంటే రే, ఆ సునంద్ ఏదో ప్లాన్ చేస్తుందిరా. బా వెళ్ళి షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర మనుషుల్ని పెట్టానని చెప్తుందిరా. ఏంటి నువ్వనేది? అవునరా, బా వెళ్ళగానే బావని ఎత్తికెళ్ళిపోతారా. తర్వాత వైషుని ఏం చేస్తారో తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. అయ్యో, ఇప్పుడు ఎలాగే? ఏమోరా, మనం సునందని వెళ్లకుండా ఆపగలిగాం కానీ బావ వాళ్ళని వెళ్లకుండా ఆపలేకపోయాం కదరా. ఇప్పుడేం చేయాలో తెలియడం లేదురా. అక్కడ ఏం జరుగుతుందో. నాకు అసలేం తోచడం లేదురా. డ్రైవర్లా రోడ్డు చూస్తూ డ్రైవ్ చేస్తావేంటి? పక్కన నేను ఒక దాన్ని ఉన్నాను. కట్టుకోబోయేదాన్ని ఒక కొంటి చూపు చూడాలన్న కామన్ సెన్స్ లేకపోతే ఎలా? రోడ్డు చూడకుండా నిన్ను చూస్తూ డ్రైవ్ చేస్తే మనం వెళ్ళేది షాపింగ్ కాంప్లెక్స్ కాదు, హాస్పిటల్కి. ఇది హైదరాబాద్. చూడమ్మా ట్రాఫిక్ ఎలా ఉందో. పో బావా, నువ్వు ఇంట్లో ఉన్నా బయటకు వచ్చినా ఇంతే, ఎప్పుడు ఇలాగే ఉంటావు. నేనేదో నీతో కాసేపు హ్యాపీగా ఉందామని బయటికి వస్తే నువ్వేమో ఓకే మేడం, ఐఎమ్ సారీ. చెప్పండి, ఏం కావాలి మీకు? నాకు నీకు నాకు నీకు నాకొక ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ కావాలి కదా నీకు, అంతేగా? దానికి ఎందుకు మొహమాట పడతావు? ఇక్కడే ఉండు, ఇప్పుడే తీసుకొస్తాను. నువ్వు చాలా ముదురు బావా.
టేక్ ఇట్. థ్యాంక్ యూ. నా ఫీలింగ్ ని చాలా బాగా అర్థం చేసుకున్నావు. ఏంటి? ఏం లేదులే బావా. తిను బావా. నాకొద్దు, నువ్వు తిను ఫస్ట్. వద్దా బావా? ఏ తింటాను తింటాను. దెయ్యం. నీకు తెలియదు కానీ నువ్వు చాలా మంచోడివి బావా. నువ్వు మాత్రం చాలా మొండిదానివి. ఇప్పుడు ఎలాగే సూర్యని తప్పించడానికి ఆ సునంద మనుషులు అక్కడ కాసు కూర్చుని ఉంటారు. అది అనంత పని చేస్తుందే. దాని స్వార్థం వల్ల పాపం వైషమ్యం ఇబ్బంది పడుతుందేమోనే. ఏందజ్జి ఏదో వైషు ఇబ్బంది పడతాది అంటున్నావు, ఏమైనాది? ఆ, ఆ, అది అది అదే చిన్నయ్య, తనకి కావలసినవన్నీ వైశ్యుకి ఎక్కడ దొరుకుతాయో తెలియదు కదా. తెలియకుండా ఎక్కడ తిరుగుతారోనని వీడు బాధ, అంతే. ఓహో అంతేనా? కంగారు పడమా కంజీ, మా వైషు అనుకున్నది చేసుకొస్తాది. నిజమే చిన్నయ్య, కానీ తను మొదటిసారి హైదరాబాద్ వెళ్తుంది కదా, ఎంతన్నా కొంచెం ఇబ్బందే. పైగా సూర్యకి అన్ని చోట్ల తెలుసో లేదో. మరి ఇప్పుడు ఏం చేద్దాం జానకి? ఒకసారి మీరు ఫోన్ ఇస్తారా? నేను వైశ్యుకి ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళాలో చెప్తాను. మంచి ఆలోచన. ఉండు, నంబర్ కల్పిస్తాను. తిను ఇంక నువ్వు తినేసి. తిను బావా. బావా అలాగే ఉండు. ఏమైంది? నువ్వు అటు తిరుగు, చెప్తా. తిరుగు బావా, తిరుగు. ఏంటి వైషు? తిరగకు. ఏంటే? ఫోన్ వస్తుంది చూడు. పట్టుకో. బాబోయ్. హలో, ఇదిగోమ్మా. చెప్పు బాబాయ్. వైషు, నేను జానకి. చెప్పక్క, ఏంటి ఫోన్ చేసావు? షాపింగ్కి ఎక్కడికి వెళ్తున్నారు వైషు? అదే పిన్ని చెప్పింది కదా, ఆ షోరూంకే. ఏ ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదమ్మా, అక్కడికంటే మీకు నాంపల్లి కళాంజలి అయితే కరెక్టేమో. అక్కడికి వెళ్తే అన్ని వెరైటీస్ దొరుకుతాయి. లేదక్కా, నేను వెళ్లే దగ్గరికే నాకు కావలసినవన్నీ దొరుకుతాయట, ఆంటీ చెప్పింది. అది కదమ్మా వైషు, నువ్వెప్పుడూ ట్రెడిషనల్ గానే ఉంటావు కదా. కళాంజలి షాపింగ్ మాల్ అయితే మోడల్స్ అన్ని అప్డేటెడ్ గా ఉంటాయి, పైగా అన్ని అక్కడే ఉంటాయి. సర్లే అక్క, ముందు ఇటు వెళ్ళి ఒకవేళ నచ్చకపోతే నువ్వు చెప్పిన ప్లేస్కి వెళ్తాం. అది కదమ్మా వైషు, నేను నా ఫ్రెండ్ని కనుక్కున్నానక్క. మ్యారేజ్ కదా, దానికి సూటబుల్ ప్లేస్ ఆ షోరూమే అని చెప్పింది. లేదు వైషు. నేనుంటానక్క. నేను చెప్పేది. పర్లేదక్క. వైషు, ఏమైనాదమ్మా? వెళ్తాననిందా? సర్లే, వెళ్ళారు కదా, వాళ్ళ పాటలే వాళ్ళు పడతారులే. వైషమ్యం ఏమందే? సరే అందా? లేదురా. ఏంటి వైషు, జానకి ఏమంది? ఏం లేదు బావా, నాకు కావలసిన డిజైన్స్ మనం వెళ్లే షాప్ కాకుండా కళాంజలిలో బాగుంటాయట.
అక్కడైతే చాలా వెరైటీస్ ఉంటాయట. అందుకే అక్క అక్కడికి వెళ్ళమంటుంది. అయినా ఎక్కడికెళ్తే నేను హైదరాబాద్ వస్తుంది కేవలం షాపింగ్ కోసమే కాదు. అదొక వంక అంతే. ఒక రోజంతా నీతో హ్యాపీగా గడపచ్చని వచ్చాను. వైషు, జానకి చెప్పింది కరెక్ట్. నీకు ఎలాంటి మోడల్స్ కావాలో అత్తయ్య కంటే జానకే ఎక్కువ తెలుసు. తన సెలక్షన్ కూడా బాగుంటుంది. అవును, తను ఏ షాప్కి వెళ్ళమంది? అదేదో నాంపల్లి కళాంజలి అని చెప్పింది బావా. ఓకే, ముందు మనం అక్కడికే వెళ్దాం. నచ్చకపోతే అత్త చెప్పిన చోటుకి వెళ్దాం. ఓకేనా? నువ్వెలా అంటే అలా బావా. పట్టుకో. ఎస్, పనైపోయి ఉంటుంది. ఎరా, లేదు మేడం, వాళ్ళు ఇంకా రాలేదు. ఇంకా రాకపోవడం ఏంట్రా? వాళ్ళు బయలుదేరి చాలాసేపు అయింది. లేదు మేడం, మేము చాలాసేపు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు ఇంకా రాలేదు. మీరు ఒకసారి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోండి మేడం. తర్వాత మేము చూసుకుంటాం. సరే, నేను కనుక్కుంటాను. బావా బావా, అదేంటది? వీళ్ళు నేను చెప్పిన చోటుకు వెళ్లకుండా ఇంకెక్కడికి వెళ్లారు? సునంద పిన్ని ఫోన్ చేస్తుందేంటి? హలో అమ్మా వైషు, ఎక్కడున్నారమ్మా? ఇంకా నేను చెప్పిన షాప్కి వెళ్ళలేదనుకుంటా. మేము వేరే షాప్కి వెళ్తున్నామంటీ. వేరే షాప్కా? అదేంటమ్మా? నేను కార్డు కూడా ఇచ్చాను కదా, ఆ షాప్కి వెళ్ళడం లేదా? లేదు పిన్ని, అక్కడికన్నా నాంపల్లి కళాంజలిలో బాగుంటాయని బావ నన్ను అక్కడికి తీసుకెళ్తున్నాడు. ఒకవేళ అక్కడ నచ్చకపోతే మీరు చెప్పిన షాప్కి వెళ్తాం. అదేంటమ్మా, మొగాడు, వాడికేం తెలుసు? ఆడవాళ్ళకి ఎక్కడ మంచి డిజైన్స్ దొరుకుతాయా అని. యాక్చువల్గా బావకి తెలిసిన షాప్ కాదా ఆంటీ? జానికక్క ఫోన్ చేసి మీరు చెప్పిన షాప్ కన్నా వేరే చోట మంచి డిజైన్స్ దొరుకుతాయని చెప్పింది. జానికక్కది నా ఏజ్ గ్రూపే కనుక ఏం కావాలో బాగా తెలుసంటూ నన్ను బావే బలవంతంగా అక్కడికి తీసుకెళ్తున్నాడు. అది కాదమ్మా. వదిలేయండి ఆంటీ, ఎక్కడైతే షాపింగ్ చేయడం ముఖ్యం. పైగా ఈరోజంతా నేను బావ మాట వినాలని ఫిక్స్ అయిపోయాను. తను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తాను. ఏం కొనిస్తే అది తీసుకుంటాను. వైషు, నా మాట. ఉంటాను. ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తాను, ఏం కొనిస్తే అది తీసుకుంటాను. గంటడు విషం తాగిచ్చి గంగలో తోసేస్తాడు. ఎడా చిచి, తెంగరది, తెంగర మొహంది. వీళ్ళెక్కడ చచ్చారో ఏంటో. రేయ్, ప్లేస్ మారింది, అక్కడికి వెళ్ళి చావండి. ఎక్కడ మేడం? ఓకే మేడం.
ఎలాగైనా వాళ్ళు దొరికి తీరాలి. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు.